హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపల్లి గ్రామ పంచాయతీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇక్కడ గత ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ సర్పంచే పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది అభివృద్ధి కార్యక్రమాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలోకి వచ్చారు సార్. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేస్తారు, ఏ విధమైన డెవలప్మెంట్ ఉంటుంది సార్? నేను పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనేం లేదు. పార్టీలకు అతీతంగా గడిచిన 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసినప్పుడు కూడా మండలంలో కూడా నేను సర్పంచుల ఫోరం అధ్యక్షుని కూడా చేశాను. మండలంలో కూడా పార్టీలకు అతీతంగా ఎవరికైనా పనులు చేసి పెట్టినా. నేను ఈ ఊరికి వచ్చేసరికి ఒక సిమెంట్ రోడ్ లేదు, ఒక కరెంటు పోల్లు సరిగా లేవు. నా ఆయాంలో నేను సర్పంచ్ అయినాక 120 కరెంటు పోల్లు, 70 లక్షల వర్కులు సిమెంట్ రోడ్లు వేయించి చెరువు కట్టలు కానీ శ్మశానం కానీ ఇవన్నీ నేను చేయించి ఉన్నాను. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో నేను ముందుకు రావాల్సి వచ్చింది. నేను సర్పంచ్కి నామినేషన్ వేయడానికి కారణం కూడా అదే. నేను వద్దు ఇక ఎందుకులే పిల్లలను చేద్దాము, యూత్ని చేద్దామనే ఉద్దేశంతో నేను వెళ్ళి ఆగడం జరిగింది. లాస్ట్ టైంలో ఊరు వాళ్ళంతా కూడా ఏందయ్యా నువ్వు ఇన్ని రోజులు ఉండి మమ్మల్ని రోజులు పెడితే మా ఊరాగం అయ్యేటట్టుంది, నీకు పుణ్యం ఉంటుంది, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు చేయి, నీ అండలో మేము కాస్త నిమ్మలంగా ఉన్నాము, ఏ గొడవలు లేకుంటున్నాం. గడిచిన 5 సంవత్సరాల సర్వీసులో మా ఊరు నుంచి కుంటపల్లి నుంచి ఒక ఎఫ్ఐఆర్ లేదు పోలీస్ స్టేషన్లో. ఇలాంటివన్నీ మేము చేసి ఉన్నాం కాబట్టి వాళ్ళ అభిమానంతో నన్ను పిలవడం జరిగింది. నేను మళ్ళీ లాస్ట్ అవర్లో 5 గంటల్లో పోయి నామినేషన్ వేయడం జరిగింది. ఓకే సార్, మీరు గతంలో కూడా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు అంటున్నారు సార్. నూతనంగా ఏర్పడిన మద్దిరాల మండలం ఇప్పటి వరకు కూడా అభివృద్ధి నోచుకోలేదంటున్నారు సార్. ఇప్పుడున్న ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా అద్దె భవనాలు నడుస్తున్నాయి. మరి ఇప్పుడు మీరు ప్రతిపక్షంలోకి ఉన్నారు, అవి ఎట్లా సాధ్యమవుతుంది అంటారు సార్ అభివృద్ధి? వాస్తవంగా అన్ని బిల్డింగ్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ కడుతున్నారు. ఇప్పుడు తూర్పు తండ ఉంది, చౌల తండ ఉంది, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టారు కూడా. మేము లాస్ట్ టైంలో మేము ఓపెన్ చేయాల్సిన టైంలో ఎలక్షన్ రావటం వల్ల అవి ఓపెన్ కాకుండా పోయినాయి. వాళ్ళ చేతుల మీద ఓపెన్ అయినాయి. కానీ అవన్నీ డెవలప్మెంట్ మేము చేసినాయి. మొన్నటిదాకా చేసిన సిమెంట్ రోడ్లు కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే, అంతకుముందు శాంక్షన్ అయినాయి. కాకపోతే కాంట్రాక్టర్స్ల లోపం వల్ల కొన్ని వర్కులు ఆగిపోవడం జరిగింది. లేకపోతే మద్దిరాల నుంచి కొత్తపల్లి వరకు శాంక్షన్ అయిన రోడ్డే, పోలుమల్ల నుంచి సండ్రపట్ల వరకు శాంక్షన్ అయిన రోడ్లే. ఈ 2 రోడ్లు కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇంతవరకు వాళ్ళు 2 సంవత్సరాల నుంచి వాటిని మొదలు పెట్టలేదు. మాయంలో శాంక్షన్ అయిన రోడ్లు కూడా ఇంతవరకు వాళ్ళు మొదలు పెట్టలేదు, డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఓకే సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఉన్నప్పుడు సార్ చాలామంది సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందులు నోచుకోలేక చనిపోవడం కూడా జరిగింది సార్. ఆ బిల్స్ ఇంకా రాలేవు. ఇప్పుడు మీరు సర్పంచ్గా మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా అధికారం మీరు లేరు. మరి మీ బిల్స్ ఎట్టు వస్తాయి సార్, పాత బిల్స్? వాస్తవంగా ఆ గవర్నమెంట్లో మనం పంచాయతీరాజ్ చట్టాన్ని చదివి ఉంటే బిల్లు రాలేదని అడగటానికి లేదు. మనం ఫండ్ ఉంటే ఖర్చు పెట్టమన్నారు. మనం అభివృద్ధి కోసం పోయాం. నేను ఒక 14 లక్షలు ఖర్చు పెట్టున్నా, అభివృద్ధి చేయాలనుకున్నాము. అభివృద్ధి చేయడానికి, సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను ఖర్చు పెట్టినా అంటాం అన్నది కరెక్ట్ కాదు. మనకు వచ్చే బిల్లులు మనకు వచ్చినాయి. ఈ గత 2 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. లేకపోతే ఇప్పుడు ఏ ఊరికి పోయినా చూడండి మురికి వాళ్ళే కనపడతాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రావట్లేదు, రావాల్సిన ఫండ్ ఏం రాకపోవడం వల్ల అట్లే ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి డెవలప్మెంట్ ఆగిపోయింది. ఎలక్షన్ ఇవాళ నడిస్తే కనుక మళ్ళీ వస్తే ఆ సెంట్రల్ ఎప్పుడు మనకు వీళ్ళు ఇచ్చేదేం లేదు. ఆ సెంట్రల్ ఫండ్తోనే విలేజ్లు నడుస్తూ ఉంటాయని చెప్పి. ఓకే సార్, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? మీరు సర్పంచ్ ఫోరం అధ్యక్షులు అంటున్నారు కాబట్టి ఎట్లా ఉండే సార్ వాళ్ళ పరిస్థితి? సస్యశ్యామలంగా ఉంది. మంచి అభివృద్ధితో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని చెప్పగలుగుతాను నేను. ఏ సర్పంచ్ కూడా ఇబ్బంది పడలేదు. ఆ గవర్నమెంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా సర్పంచులను ఇబ్బంది పెట్టకుండా ఏ బిల్లులైనా ఆగలేదు. కాంగ్రెస్ సర్పంచులు ఉన్న, ఇప్పుడు నా మండలంలో నేను సర్పంచులు పోయిన అధ్యక్షుని అయ్యి ఉండి కూడా కాంగ్రెస్ సర్పంచ్ ఉన్న ఊర్లో కూడా మేము సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఆ సర్పంచ్కి ఆ వర్కులు అప్పచెప్పడం జరిగింది. ఆ సర్పంచే డెవలప్ చేస్తుంటే మీరు ఆ సర్పంచులను ఇంటర్వ్యూ చేసుకున్నా అదే మాట చెప్తారు. ఓకే సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉప సర్పంచులకు చెక్ పవటం ఇవ్వటం జరిగింది సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తే బాగుంటుందా? మీరు ఉన్నప్పుడు చెక్ పవర్ ఇస్తే ఎట్లాంటి అభివృద్ధి చేసారు ఉప సర్పంచులు? దాన్ని నేను కొంచెం వ్యతిరేకిస్తా. వాస్తవంగా నా ఊర్లో నాకు ఆ సమస్య లేదు. మండలంలో కూడా కొన్ని ఊర్లలో ఒక 2-3 ఊర్లలో ఆ సమస్యలు వచ్చినాయి. ఆడిట్కి పోయేది సెక్రటరీ, సర్పంచ్. సరే, ఆ ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకునేదని మనకు తెలియదు. నేను దాని మీద అంత అవగాహన నాకు లేదు. కానీ చెక్ పవరు ఉప సర్పంచ్కి ఇవ్వటం వలన ఆడిట్కి పోయేదేమో సెక్రటరీ, సర్పంచ్ అయినప్పుడు సెక్రటరీ, సర్పంచ్కి చెక్ పవర్ ఉండాలి. కానీ ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఉంటే ఆడిట్లో సెక్రటరీకి ఏమి ఇబ్బంది? ఎప్పుడైనా లాస్ట్లో ఆఖరికి సర్పంచ్ దిగిపోయినా కూడా
సెక్రటరీ దానికి బాధ్యుడు అవుతున్నాడు కాబట్టి సెక్రటరీకి చెక్ పవర్ ఉండాలి, సెక్రటరీ సర్పంచ్కి చెక్ పవర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, విఆర్ఏ వ్యవస్థను మీరు తీసేయడం జరిగింది సార్ మీరు అధికారం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం మళ్ళీ దాన్ని తీసుకొస్తా అంటుంది. మీరు తీసేయడానికి కారణాలు ఏంటి, వీళ్ళు తీసుకురావడానికి గల కారణాలు ఏంటి సార్? విఆర్ఓ వ్యవస్థ అంటే ఊర్లో కొంచెం అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఎంత డైరెక్ట్గా మీ సేవ ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులలో పనిచేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళని తీయటం జరిగింది. వాళ్ళు చేసింది లేదు, ఆడి గొంగడి తీసి వేసారు, దాంట్లో మార్పు ఏం లేదు. ఉన్నవాటినే నువ్వు చేసింది కానీ కొత్త ఏమి ఇవ్వలేదు కదా నేను. ఓకే సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 6 గ్యారెంటీలు ఏ విధంగా అవుతాయి సార్ ఈ మధ్యరాల మండలంలో? ఇక అది మీరు జనాన్ని అడగాలి. నేను తాగండి, మీరు జనాన్ని అడగాలి. అది మమ్మల్ని అడిగితే చెప్పేది ఏంటంటే 6 గ్యారెంటీలలో 420లలో 120 కూడా కాలేదు. ఆ 420 వాళ్ళకి మిగిలిపోతాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రజలకి ఏవి అంటే ఏమని ఓటు అడగడానికి ఏం ముందు పెడుతున్నారు సార్? నేను ఓటే అడగట్లేదు, అభివృద్ధి చేసేటోనికి ఓటు వేయండి అని చెప్తున్నాను. నేను ఏ ఇంటికి పోయి నేను ఓటు అడగను, ఓట్లను పిలువను. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా మధ్యరాల మండలంలో ఉన్న అంటే ఎన్ని స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతుంది రేపు స్థానిక సంస్థలలో? మా పాత స్థానాలు ఇప్పుడు ఇంతకుముందు 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఇప్పుడు 16 అయినాయి. పాత 10, ఇంకొకటి 11 మాకు వస్తాయని ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఈ స్థానిక ఎన్నికలలో ప్రచారానికి వస్తున్నాడు అనుకోవచ్చా? పిలిస్తే వస్తారు, ఎమ్మెల్యే గారు రావాల్సినంత అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నా. ఆయన చేసిన డెవలప్మెంట్స్ అయితేంది, ఆయన చేసిన పనులకు అయితేంది. ఓడిపోయినా కూడా ఫస్ట్ కాన్స్టిట్యున్సీకి వచ్చిన ఏకైక ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు. ఓకే సార్, మొత్తానికైతే ఈ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? రేపు ఎన్నికలను ఉద్దేశించి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అభివృద్ధి చేస్తాడు అనుకునే నమ్మకం ఉంటేనే వానికి ఓటేయండి. నాకేమని నేను అడుగుతలేదు, మా తరపున నిలబడ్డ వాళ్ళకి కూడా ఏమని నేను అడగను. ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే అభివృద్ధి చేశారో, ఏ పార్టీ వాళ్ళు డెవలప్ చేస్తారో అనుకుంటే వాళ్ళకే మీరు ఓట్లు వేయమని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.